Hello students, let's kickstart today's editorial by congratulating our very own student Amog. Amog మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్లో జాయిన్ అయిన స్టూడెంట్. తనతో పాటు తనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 కాంప్లిమెంటరీగా మనం ఇచ్చాం. తను ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో 485.5 మార్క్స్ తెచ్చుకొని చాలా మంచి ర్యాంక్ కొట్టేశాడు. సో ఖచ్చితంగా డిఎస్పీ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆర్డీఓకి కూడా స్లిమ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కంగ్రాచులేట్ అమోగ్ అండ్ దెన్ కంటిన్యూ లిజనింగ్ టు టుడేస్ ఎడిటోరియల్. అమోగ్తో పాటు ఇంకొక అమ్మాయికి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. షీ గాట్ 458 మార్క్స్. సో తను కొంచెం డౌట్ఫుల్గా ఉంది వస్తుందో రాదని, అందుకే పేరు రివీల్ చేయొద్దనింది. సో తను కూడా మన ఫుల్ టైమ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టూడెంట్. సో వన్స్ కన్ఫర్మేషన్ వచ్చాక తన పేరు కూడా రివీల్ చేస్తాం. సో ఎల్టీఎక్స్ నుంచి ఇద్దరు టీజీపీఎస్సీ గ్రూప్ 1 సాధించారని సగర్వంగా తెలియజేస్తున్నాం. వీళ్ళిద్దరు కూడా ఫుల్ టైమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టూడెంట్స్ హూ ఆల్సో గాట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 యాజ్ కాంప్లిమెంటరీ. లెట్స్ కిక్ స్టార్ట్ టుడేస్ ఎడిటోరియల్. ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఒకసారి మీరు గమనిస్తే, ఇట్ సేస్ వెల్కమ్ జెస్చర్. జెస్చర్ అంటే ఒక సిగ్నల్, ఒక ఇండికేషన్. అంటే నువ్వు కనిపించగానే నవ్వుతూ పలకరించావు అనుకో, ఇట్స్ ఎ పాజిటివ్ జెస్చర్. కనిపించగానే చిరాగ్గా మొహం పెట్టావు అనుకో, ఇట్స్ ఎ నెగిటివ్ జెస్చర్. సో జెస్చర్ అంటే ఏంటమ్మా, ఒక ఇండికేషన్, ఒక నువ్వు నీ బిహేవియర్లో నువ్వు చూపించే ఒక చిన్న ఇండికేషన్ మనం జెస్చర్ అని చెప్పేసి అంటాం. వెల్కమ్ అంటే ఆహ్వానించదగిన, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా చేసిన ఒక పని ఆహ్వానించదగినది, అది మంచి పని. సో ఇది రేపు పొద్దున మంచికి దారి తీసేది, మంచిని సూచిస్తోంది అని దీని యొక్క అర్థం. ద ఈసీఐస్ చేంజ్డ్ అప్రోచ్ టు ఎంగేజింగ్ విత్ క్రిటిక్స్ ఈజ్ ఎ గుడ్ మూవ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ చేంజ్డ్ అప్రోచ్. ఐ విల్ గో స్లో. ఎడిటోరియల్ నేను లైన్ బై లైన్ స్లోగా చెప్తాను, డీటెయిల్డ్గా చెప్తాను. ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్ ఎలా అర్థం చేసుకోవాలో మీకు చెప్తాను. మీరు నాతో పాటు చదవండి. మీరు ఓన్గా చదివి అర్థం చేసుకోవడానికి ప్యారల్గా ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ మిస్ అవుతున్నారో నా ఎక్స్ప్లెనేషన్లో మీరు పట్టేయండి. ఓకేనా? ద ఈసీఐస్ చేంజ్డ్ అప్రోచ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మారిన పద్ధతి ఏదైతే ఉందో, టు ఎంగేజింగ్ విత్ క్రిటిక్స్తో ఎంగేజ్ చేసే విధానం. క్రిటిక్స్ అంటే ఎవరు? విమర్శించేవాళ్ళు. ఎవరు విమర్శిస్తారు జనరల్గా? అపోజిషన్ పార్టీస్. సో అపోజిషన్ పార్టీస్ విమర్శిస్తూ ఉంటాయి. సో వాళ్ళ విమర్శల్ని కొట్టి పారేయకుండా వాళ్ళతో ఎంగేజ్ అవుతాము. మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి అని చెప్పి కూర్చొని మాట్లాడుకోవాలనే అప్రోచ్లోకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వస్తుంది. అది ఒక మంచి మూవ్, అది ఒక మంచి పని అని దాని అర్థం. మూవ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఒక మంచి యాక్షన్, మంచి స్టెప్ అని అర్థం. మూవ్, స్టెప్ అని చెప్పొచ్చు. ద ఇనిషియేటివ్ బై ద న్యూలీ అపాయింటెడ్ కమిషనర్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా to invite political party representatives and leaders for an interaction to strengthen electoral process is a welcome move. Okay, and one more thing, ఎడిటోరియల్ చదివేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు. దే లుక్ ఎట్ ఇట్ వర్డ్ బై వర్డ్, పదం చూస్తూ ఉంటారు. ఈ పదం మీనింగ్ నాకు తెలుసా, ఈ పదం నాకు మీనింగ్ తెలియదా అని చూస్తారు. ఎడిటోరియల్ చదివే విధానం అది కాదు. ఎడిటోరియల్ ఎప్పుడు వర్డ్ బై వర్డ్ చదవకూడదు. ఎడిటోరియల్ ఎప్పుడు సెంటెన్స్ బై సెంటెన్స్ చదవాలి. ఆల్వేస్ రిమెంబర్ ఐ ఆమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ యువర్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. ఎడిటోరియల్ చదివే స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్ వర్డ్ బై వర్డ్ చదవడం. ఆ వర్డ్ మీనింగ్ తెలిస్తేనే నాకు ఆ సెంటెన్స్ అర్థమవుతుంది, ఆ వర్డ్ మీనింగ్ తెలియకపోతే నాకు సెంటెన్స్ అర్థం కాదు అనే మైండ్ సెట్లో ఉంటారు. ఐ వాంట్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ తెలియకపోయినా సరే సెంటెన్స్ మీకు అర్థమవుతుంది. సో అది అర్థం అవ్వాలి అంటే మీ ఆలోచన విధానంలో చిన్న మార్పు అనేది రావాలి. సో ఆ చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటి? టేక్ ఇట్ సెంటెన్స్ బై సెంటెన్స్. ఒక వర్డ్ అర్థం కాకపోతే అక్కడ స్టక్ అయిపోవద్దు. ఈ వర్డ్ నాకు తెలియదు, నాకు ఇక్కడ రాదు అని గివప్ చేయొద్దు. మొత్తం సెంటెన్స్ చదవండి. చదివి ఆథర్ అంటే ఆర్టికల్ రాసిన ఆయన మనకి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆలోచించండి. సో మీరు ఓపిక పెడితేనే అవుతుంది. సో కొంచెం సేపు క్వశ్చన్స్ ఏమీ అడగొద్దు, డౌట్స్ ఏమీ పెట్టొద్దు. కంప్లీట్ అటెన్షన్ వర్డ్స్ పైన కాకుండా సెంటెన్స్ పైన, కాంప్రహెన్షన్ పైన ఫోకస్ చేయండి. ఫాలో మై ట్యూన్, నా వాయిస్ ఫాలో అవ్వండి, నేను చెప్పేది ఫాలో అవ్వండి, మీకు అన్నీ అర్థమవుతాయి. సో యూ నీడ్ టు మేక్ దిస్ సటిల్ అడ్జస్ట్మెంట్ ఇన్ యువర్ మైండ్ సెట్. జాగ్రత్తగా
అడ్జస్ట్ చేయి. మీకు మైండ్ సెట్లో చిన్న మార్పు వచ్చిందనుకోండి మొత్తం మారిపోతుంది. మొత్తం మారిపోతుంది. సో మీరు అలా కాకుండా నాకు ఈ వర్డ్ మీనింగ్, ఆ వర్డ్ మీనింగ్ అంటే నేను ఇంకా ఇట్ విల్ డిస్రప్ట్ ద ఫ్లో డిస్రప్ట్ అవుతుంది. ప్రాపర్గా వింటే మీకు మీనింగ్ మీకు ఆల్రెడీ తెలిసినట్టే. ఇప్పుడు ఈ సెంటెన్స్ తీసుకుందాం. ది ఈసీఐస్ చేంజ్డ్ అప్రోచ్ టు ఎంగేజింగ్ విత్ క్రిటిక్స్ ఇస్ ఎ గుడ్ మూవ్ అన్నాను. అంటే క్రిటిక్స్ అంటే ఎవరు? విమర్శకులు. వాళ్ళు విమర్శిస్తే కొట్టి పారేయకుండా కూర్చొని మాట్లాడుకుందామని నేను చెప్పేశాను ఆల్రెడీ. చెప్పాను కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందామని నేను ఆల్రెడీ చెప్పేశాను. అయినప్పటికీ ఎంగేజింగ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అని అమ్మాయి అడుగుతుంది. రీజన్ ఏంటి? యూఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు ఎక్స్ప్లెనేషన్కి మీరు అటెన్షన్ పే చేస్తే ఆ క్వశ్చన్ రాదు. వర్డ్ బై వర్డ్ చూడొద్దు, సెంటెన్స్ బై సెంటెన్స్ చూడండి. నేను చెప్పిన దాంట్లో ఆల్రెడీ మీనింగ్ దాని నుంచి మీరు ఇంప్లై అవుతుంది, ఆ ఇంప్లికేషన్ మీరు తీసుకోవాలి. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా లీలావతి? లుక్ ఇన్ టు ద ఇంప్లికేషన్. నేను చెప్పేటప్పుడే మీకు అర్థమైపోతుంది, పికప్ చేసుకోండి. తిరుపతిరావు, గో ఫర్ ఇయర్ ఫోన్స్ తీసుకోమ్మా. నా వాయిస్ ఎంతకంటే రాదు, దిస్ ఈజ్ మై ఇన్బిల్ట్ వాయిస్. ఎంతకంటే అరిస్తే నేను గంట సేపు అరిచి చెప్పలేను. మీరు ఒక్క 50 రూపాయలు పెట్టి ఒక ఇయర్ ఫోన్స్ కొనుక్కోవడానికి కూడా కష్టపడిపోతుంటారు, పదే ఫీడ్బ్యాక్ ఇస్తారు. అది ఫోన్లో ఉన్న ప్రాబ్లము, దాన్ని మార్చుకోరు. నా వాయిస్ నేను మార్చమంటే నేను మార్చలేను. గంట సేపు ఎంతకంటే హయ్యర్ పిచ్లో నేను అరవలేను. అర్థం చేసుకోండి. ఒక్క హెడ్సెట్ తీసుకుంటే సరిపోయేదానికి ప్రతిసారి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. The initiative by the newly appointed Commissioners of Election Commission of India to invite political party representatives and leaders for an interaction to strengthen electoral processes is a welcome move. So, కొత్తగా అపాయింట్ చేయబడిన the newly appointed కమిషనర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కొత్తగా అపాయింట్ చేయబడ్డ కమిషనర్స్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే ఒక స్టెప్ తీసుకున్నారు, ఒక అప్రోచ్ తీసుకున్నారు, ఒక మెజర్ తీసుకున్నారు, ఒక మూవ్ తీసుకున్నారు. ఏంటది? టు ఇన్వైట్. ఎవరిని ఇన్వైట్ చేయాలనుకున్నారు? పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని మరియు లీడర్స్ని. ఎందుకోసం? ఫర్ అంటే కొరకు. ఎందుకొరకు? ఫర్ అన్ ఇంటరాక్షన్ టు స్ట్రెంగ్థెన్ ఎలక్టరల్ ప్రాసెస్ని, ఎలక్షన్ జరిగే ప్రక్రియని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం మనం ఇంటరాక్ట్ అవుదాము. ఇంటరాక్ట్ అంటే కూర్చొని మాట్లాడుకుందాము అని అపోజిషన్ పార్టీ లీడర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిలిచింది, ఇన్వైట్ చేసింది. ఈ ఇన్వైట్ చేయాలి అన్న ఆలోచన ఏదైతే వచ్చిందో, ఆ కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ఎటువంటిది? ఇట్ ఈస్ ఎ వెల్కమ్ మూవ్. ఇది ఆహ్వానించదగిన, వెల్కమ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, ఆహ్వానించదగిన ఒక యాక్షన్. ఇది ఈ సెంటెన్స్ యొక్క కంప్లీట్ మీనింగ్. సో పే కంప్లీట్ అటెన్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ బై సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ లుక్ ఎట్ స్టఫ్ వర్డ్ బై వర్డ్. మనకి తెలియని పదం ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ సెంటెన్స్ పరంగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనకు అర్థమవుతుంది. సెంటెన్స్ని ప్రీవియస్ సెంటెన్స్తో లింక్ చేసుకుంటూ చదివితే మనకు అర్థమవుతుంది. ప్రతి వర్డ్ మనకి తెలిసిందే రావాలని లేదు. మనకి తెలియని వర్డ్స్ ఉన్నంత మాత్రాన అది మనకు అర్థం కాకుండా పోదు. తెలియని వర్డ్స్ ఉన్నా సరే అర్థమవుతుంది. ఓన్లీ ఇఫ్ యూ పే అటెన్షన్ టు కాంప్రహెన్షన్. అన్ఫార్చునేట్లీ చాలామంది ఫ్యాకల్టీ దే ఆర్ ఫోకసింగ్ టూ మచ్ ఆన్ వొకాబులరీ, సినోనిమ్స్ వొకాబులరీ అవసరమే కాదని చెప్పను, కానీ అలా వర్డ్ బై వర్డ్ వొకాబులరీ అప్రోచ్, టూ మచ్ ఆఫ్ వొకాబులరీ అప్రోచ్ ఈజ్ స్పాయిలింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్కి కావాల్సింది కాంప్రహెండింగ్ ఎబిలిటీ అనేది మస్ట్. అది మనకి అన్ని ఎగ్జామ్స్ని దాటిస్తుంది. సో దాన్ని మనం బిల్డ్ చేసుకునే పని చేద్దాము. దాంతోపాటు వొకాబులరీ, సినోనిమ్స్ కూడా నేర్చుకుందాం. కానీ ఫోకస్ అంతా వొకాబులరీ మీద పెట్టేసి ఆ వర్డ్ బై వర్డ్ చూసే అలవాటు అనేది మనల్ని చెడగొడుతోంది. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. The move was precipitated by the rising complaints and grievances raised by the opposition relating to voter registration and turnout and other matters concerning the conduct of elections. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఎలా అర్థం చేసుకుందాం? మనకి ఈ వర్డ్స్ తెలియదు అనుకోండి, తెలియకపోయినా ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. ద మూవ్ అంటే ఆ స్టెప్ లేదా ఆ యాక్షన్ వాజ్ ప్రెసిపిటేటెడ్ బై, మనకి ప్రెసిపిటేటెడ్ అనే పదం తెలియదు అనుకుందాం, పక్కన పెట్టండి. బై ద రైజింగ్ అంటే పెరుగుతున్న, కంప్లైంట్స్ అంటే మీకు తెలుసు కదా, అండ్ గ్రీవాన్స్ అనే పదానికి మీకు మీనింగ్ తెలియదు అనుకోండి. ఈవెన్ దెన్ యూ కెన్ ఫిగర్ అవుట్
కంప్లైంట్స్తో పాటు ఇచ్చారు కాబట్టి అది కూడా ఒక నెగిటివ్ వర్డే. అంటే ఫిర్యాదులు, గ్రీవాన్స్ అంటే మీనింగ్ కంప్లైంటే, వేరే మీనింగ్ ఏం లేదు, ఫిర్యాదులు అని అర్థం. అంటే కోపంగా మనం చేసే ఫిర్యాదుల్ని మనం గ్రీవాన్స్ అని చెప్పేసి అంటాం. సో కంప్లైంట్స్, గ్రీవాన్సెస్ ఎవరు రేజ్ చేస్తున్నారు? బై ది అపోజిషన్. దేనికి సంబంధించి? వాటర్ రిజిస్ట్రేషను మరియు టర్న్అవుట్. అంటే వాటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగ్గా జరగట్లేదని, వాటర్ టర్న్అవుట్ ఎంతమంది ఎలక్షన్లో ఓట్లు వేయడానికి వస్తున్నారనే విషయంలో డేటా సరిగ్గా ఇవ్వట్లేదని, అలాగే అండ్ అదర్ మ్యాటర్స్ కన్సర్నింగ్ ది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కండక్ట్ అంటే నిర్వహించే ప్రక్రియకి సంబంధించి ఇంకా కొన్ని ఇష్యూస్లో మాకు డౌట్స్ ఉన్నాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరు రైజ్ చేస్తున్నారు? అపోజిషన్ పార్టీస్. సో అపోజిషన్ పార్టీస్ చేస్తున్న కంప్లైంట్స్ ఏమవుతున్నాయి? రైజింగ్ అంటే పెరుగుతున్నాయి. మరి రైజ్డ్ అంటే లేవనెత్తడం. రెండు పదాలు ఒకే దగ్గర వచ్చాయి. రైజ్ అంటే అర్థం ఏంటమ్మా? పెరగడం. రైజ్ అంటే లేవనెత్తడం, అంటే ఆ టాపిక్ని, ఇష్యూని టేకప్ చేయడం, తీసుకురావడం. సో అపోజిషన్ పార్టీస్ అదే పనిగా కంప్లైంట్స్ అనేవి తీసుకొస్తున్నాయి, ఆ లేవనెత్తుతున్నాయి. ఆ లేవనెత్తుతున్న కంప్లైంట్స్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ప్రెసిపిటేటెడ్ ఏమై ఉంటుంది? ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ స్టెప్ ఇంకా తొందరగా తీసుకున్నారు. సో ప్రెసిపిటేటెడ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్పిడైటెడ్, స్పెడప్. ఓకే, ఇంకా తొందరగా తీసుకున్న ఈ నిర్ణయం చాలా తొందరగా తీసుకోవడానికి కారణం ఏంటి? కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి. ఓకే, I think it's clear now. The ECI has also asked parties to submit suggestions on issues concerned besides instructing provincial officials to interact with party representatives on a regular basis. ఇంకా రావట్లేదా మీకు? I think you can see it now. So next sentence చూడండి. The ECI has also asked parties. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా ఏం చేసింది? పార్టీస్ని అడిగింది. ఏమని అడిగింది? టు సబ్మిట్ చేయమని అడిగింది. ఏం సబ్మిట్ చేయమనింది? సజెషన్స్ అంటే సలహాలు, సూచనలు. దేనికి సంబంధించి? ఆన్ ఇష్యూస్ కన్సర్న్డ్. ఓకే, దీనికి సంబంధించిన ఇష్యూస్ గురించి. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు. ఇంకా ఏంటి? ఇన్స్ట్రక్టింగ్ ప్రొవిన్షియల్ అఫీషియల్స్ టు ఇంటరాక్ట్ విత్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ప్రొవిన్షియల్ అఫీషియల్స్ అంటే ఎవరు? స్టేట్లో, అంటే స్టేట్ లెవెల్లో ఉండే ఎలక్షన్ అఫీషియల్స్. మీరు పార్టీలతో కన్సిస్టెంట్గా రెగ్యులర్ బేసిస్లో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి అని చెబుతూ, ఇన్ ఎడిషన్ టు దట్. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు దట్ అలా చెబుతూ, దాంతోపాటు ఇంకా ఏం చెప్పింది? మీకు ఏ ఇష్యూస్ మీరు ఇబ్బంది అని అనుకుంటున్నారో, మీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు సబ్మిట్ చేయండి, సలహాలు సూచనలు చెప్పండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్టీస్ అన్నిటికీ అడగడం జరిగింది. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ద ECI had taken an unusually aggressive posture in responding to the opposition's complaints, which included being dismissive of genuine grievances such as undue delays in publishing voter turnout figures and even going on to admonish its critics. Recent past గత కొన్నాళ్ళుగా మీరు గమనిస్తే
The ECI, Election Commission of India, had taken an unusually aggressive posture. చాలా అగ్రెసివ్ పాస్చర్ తీసుకుంది. పాస్చర్ అంటే ఏంటి? స్టాండ్ అంటే మనం మాట్లాడే విధానం లేదా ప్రవర్తించే విధానం. యువర్ యాటిట్యూడ్, యువర్ స్టాండ్, యువర్ స్టాన్స్, యువర్ పాస్చర్. నువ్వు ఎలా నిల్చున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, దట్ ఈజ్ యువర్ పాస్చర్. ఎటువంటి పాస్చర్ తీసుకుంది? అగ్రెసివ్ పాస్చర్. అగ్రెసివ్ పాస్చర్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? నిన్ను ఒక మాట అంటే, నేను క్వశ్చన్ చేస్తే నువ్వు రివర్స్లో కోపం అయిపోతావు. కోపం అయిపోయి వాళ్ళకి తిట్టేస్తావు తప్పితే దానికి నువ్వు ఓపిక్గా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యవు. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ రకంగా అగ్రెసివ్ పాస్చర్ తీసుకుని ఏం చేసింది? ఇన్ రెస్పాండింగ్ టు అపోజిషన్ కంప్లైంట్స్ ఇస్తే చాలు ఇరిటేట్ అయిపోయేది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఏం చేసేది? విచ్ ఇంక్లూడెడ్ బీయింగ్ డిస్మిసివ్ అబౌట్ జెన్యూన్ గ్రీవాన్సెస్. జెన్యూన్గా వాళ్ళు కొన్ని గ్రీవాన్సెస్ లైక్ కంప్లైంట్స్ చెప్తున్నప్పటికీ వాటి విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉండేది? బీయింగ్ డిస్మిసివ్ అంటే వాటిని పట్టించుకోక్కర్లేదు, వీళ్ళు ఊరికే ఏదో ఒకటి అంటారు అంటే డిస్మిస్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? డిస్రిగార్డ్ చేయడం, వాటిని పట్టించుకోకపోవడం. నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, నువ్వు ఇష్యూ చెప్పావు, అయినప్పటికీ దాన్ని పట్టించుకోకపోవడాన్ని ఏమంటాం? డిస్మిస్ చేసేశారు. మనకి జాబ్లోంచి తీసేయడం కూడా డిస్మిస్ చేయడమే, అది ఒక మీనింగ్. ఇక్కడ ఇంకో మీనింగ్ ఉంది, ఏంటది? డిస్రిగార్డ్ చేయడం అంటే పట్టించుకోకపోవడం. బీయింగ్ డిస్మిసివ్ ఆఫ్ జెన్యూన్ గ్రీవాన్సెస్, జెన్యూన్గా వాళ్ళు ఇస్తున్న కంప్లైంట్స్ సచ్ యాజ్ అన్డ్యూ డిలేస్. అన్డ్యూ అంటే ఏంటమ్మా? అవసరానికి మించి అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్న డిలే. సో కొంతసేపు డిలే అనేది ఓకే, కానీ ఇట్ ఈస్ అన్డ్యూ డిలే అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ, జరగాల్సిన దానికంటే తప్పుగా జరుగుతోంది అని అర్థం అనమాట. ఏ విషయంలో? ఇన్ పబ్లిషింగ్ ఓటర్ టర్న్అవుట్ ఫిగర్స్. టర్న్అవుట్ అంటే ఎంతమంది ఓటర్లు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు, ఓటు వేశారు అని చెప్పే విషయంలో, ఆ డేటాని పబ్లిష్ చేసే విషయంలో చాలా ఎక్కువ డిలే జరుగుతోంది, వెంటనే చేయకుండా చాలా టైం తీసుకుంటున్నారు అని చెప్పి అపోజిషన్ పార్టీస్ గ్రీవాన్సెస్ సబ్మిట్ చేస్తే, కంప్లైంట్ చేస్తే, దాన్ని ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ యూస్ టు డిస్మిస్, పట్టించుకునేది కాదు. అండ్ ఈవెన్ గోయింగ్ ఆన్ టు అడ్మానిష్ ఇట్స్ క్రిటిక్స్. తను ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళని అడ్మానిష్ చేసేది అంటే మందలించేది. సో నన్ను క్రిటిసైజ్ చేస్తారా, మమ్మల్ని అంటారా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా రివర్స్ అయిపోయేది అనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమైపోయేది? ఇంకా రివర్స్ అయిపోయేది. వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ని టేకప్ చేసే బదులు కంప్లీట్గా రివర్స్ అయిపోయేది. సచ్ జెస్చర్స్ ఓన్లీ డీపెండ్ ట్రస్ట్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్. అలాంటి జెస్చర్స్ అనేవి అవి ఏం చేసాయి? దే ఓన్లీ డీపెండ్ డిస్ట్రస్ట్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్లో డిస్ట్రస్ట్ని డీపెన్ చేసాయి. డిస్ట్రస్ట్ అంటే ఏంటమ్మా? అపనమ్మకం, నమ్మకం లేకపోవడాన్ని అవి డీపెన్ చేసాయి, ఇంకా ఎక్కువ అయ్యేలాగా చేసాయి. వైల్ ది అపోజిషన్ హ్యాస్ సోన్ సో మచ్ డౌట్ on issues such as the functioning of the electronic voting machine, resulting in an atmosphere of skepticism seeping into the minds of a majority of voters, the ECI could also have done more to reassure voters about the robustness of electoral process relating to electronic voting. అయితే అపోజిషన్ ఏం చేసింది? హ్యాస్ సోన్ సో మచ్ డౌట్. సో అంటే ఏంటమ్మా? నాట్లు వేయడం కదా, మనకి విత్తనాలు వేయడానికి కదా మనం సోయింగ్ అంటాము. అలాగే ప్రజల మనసుల్లో, ప్రజల మైండ్స్లో అపోజిషన్ అనుమానపు విత్తనాలను నాటేసింది. ఏ విషయంలో? సచ్ యాజ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది ప్రాపర్గా పనిచేస్తుందా, పని చేయట్లేదా? ఎలక్ట్రానిక్ ఈవీఎంస్ అనేవి జెన్యూన్గా పనిచేస్తున్నాయి, వాటిని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుందా అంటే అపోజిషన్ పార్టీ, ఓడిపోయిన పార్టీ ఎప్పుడు కూడా ఈవీఎంస్ని మ్యానిపులేట్ చేశారు, ఈవీఎంస్ని మ్యానిపులేట్ చేసి గెలిచేశారని చెప్పేసి అంటూ ఉంటుంది. దానివల్ల ఎంతో కొంతమంది ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు అనుమానించే అవకాశం ఉంటుంది, ఎలక్షన్ ప్రక్రియ సక్రియంగా కరెక్ట్గా జరుగుతుందా లేదా అని చెప్పి వాళ్ళు డౌట్ఫుల్గా ఉండే అవకాశం అనేది దానివల్ల వస్తుంది. అది దేనికి దారితీస్తుంది? ఇట్ రిజల్ట్స్ ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అంటే ఏంటమ్మా? అనుమానం. స్కెప్టిసిజం అంటే మీనింగ్ ఏంటి? అనుమానించే పరిస్థితికి, ఎలక్షన్ ప్రక్రియని నమ్మని పరిస్థితికి దారితీసే అవకాశం ఉంటుంది. సీపింగ్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ఓటర్స్. ఈ అనుమానం అనేది వాళ్ళ మైండ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. సీప్ ఇంటూ అంటే అర్థం ఏంటి? దాంట్లో లోపలికి వెళ్ళిపోవడం. సీపింగ్ ఇంటూ అంటే అర్థం ఏంటమ్మా? లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి మనకి వస్తుంది. ఏంటి? అనుమానం. ద ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కుడ్ ఆల్సో హ్యావ్ డన్ మోర్. సో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసి ఉండొచ్చు? ఇట్ కుడ్ ఆల్సో హ్యావ్ డన్ మోర్. ఇంకా ఎక్కువ చేసి ఉండొచ్చు. దేనికి సంబంధించి? టు రీఅష్యూర్ ఓటర్స్, అంటే ఓటర్స్కి
నమ్మకాన్ని కలిగించడానికి, ఓటర్స్కి నమ్మకాన్ని కలిగించడానికి ఇంకా చాలా ఎక్కువ చేసి ఉండాల్సింది. అబౌట్ ది రోబస్ట్నెస్ ఆఫ్ ది ఎలక్టరల్ ప్రాసెస్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్ ఓటింగ్. ఎలక్ట్రానిక్ ఓటింగ్కి సంబంధించి ప్రాసెస్ చాలా రోబస్ట్గా ఉంది, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అది ప్రాసెస్ని ఎవరు టచ్ చేయలేరు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అనే విషయంలో ఓటర్స్కి రీఎష్యూర్ అంటే ఇందాకేమైంది, స్కెప్టిసిజం వెళ్ళిందంటే అనుమానం వెళ్ళిపోయింది. సో అనుమానాలని పోగొట్టేలాగా చేయడాన్ని రీఎష్యూర్ చేయడం అంటాం. రీఎష్యూర్ అంటే రిమూవింగ్ దోస్ డౌట్స్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లోంచి ఆ డౌట్స్ అన్నిటిని రిమూవ్ చేసి ఓకే ఎలక్టరల్ ప్రాసెస్ అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి సంబంధించిన ఎలక్టరల్ ప్రాసెస్ రోబస్ట్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, మీరు భయపడాల్సిన పనే లేదు అని చెప్పి ఉండాల్సింది, తెలియజెప్పి ఉండాల్సింది. వాళ్ళకి నమ్మకం కలిగించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేసి ఉండాల్సింది. కుడ్ హ్యావ్ ఆల్సో డన్ అంటే మీనింగ్ అది. ఓకే, అలా చేసి ఉండాల్సింది, చేసి ఉండే అవకాశం ఉంది కానీ వాళ్ళు చేయలేదు అని అర్థం. చేసి ఉండే అవకాశం ఉంది కానీ చేయలేదు వాళ్ళు. అదర్ లెజిటిమేట్ ఇష్యూస్. లెజిటిమేట్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెజిటిమేట్? లెజిటిమేట్ అంటే రీజనబుల్, లాజికల్, యాక్సెప్టబుల్. ఓకే, అసలు సంబంధం లేవు అనవసరమైన ఇష్యూస్ అంటే అప్పుడు లెజిటిమేట్ అనం. లెజిటిమేట్ అంటే ప్రజలందరూ యాక్సెప్ట్ చేసేవి, కరెక్ట్, జెన్యూన్, రీజనబుల్ ఇష్యూస్ విచ్ ఇంక్లూడ్ రెగ్యులేషన్ ఆఫ్ క్యాంపెయిన్స్. ఇంకేమున్నాయి ఇష్యూస్? క్యాంపెయిన్స్ని రెగ్యులేట్ చేయడం. క్యాంపెయిన్ అంటే అర్థం ఏంటి? ప్రచారాలు. ఎలక్షన్ ప్రచారాలని రెగ్యులేట్ చేయడం అంటే ఎప్పుడు చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, క్యాంపెయిన్ చేసే విధానంలో అపోజిషన్ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి డిఫరెన్షియేట్ చేయకపోవడం, రెస్ట్రిక్షన్స్ పెట్టాలంటే ఇద్దరికి ఒకేలాగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇలాంటివి. యాక్షన్ ఎగెన్స్ట్ హేట్ స్పీచ్. ప్రజల్లో ద్వేషభావాన్ని రెచ్చగొట్టేలాగా ఎవరైనా స్పీచెస్ ఇస్తే ఎలక్షన్స్లో ఓట్ల కోసం అని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య వాళ్ళు విభేదాన్ని రెచ్చగొట్టి, విద్వేషాన్ని రెచ్చగొట్టి అలాంటి ప్రసంగాలు చేస్తే ఇమీడియట్గా వాటిని ఆపాలి. సో దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి అలాంటి విషయంలో కావచ్చు. అండ్ ద టైమింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎట్ వేరియస్ లెవెల్స్లో టైమింగ్ ఆఫ్ ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు. ఓకే, ఎలక్షన్స్ ఏ టైంలో పెడుతున్నారు ఏంటి మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, స్టేట్ ఎలక్షన్స్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్స్ కావచ్చు. ఆల్సో నీడ్ ఏ థరోగోయింగ్ రివ్యూ. థరోగోయింగ్ అంటే కాంప్రహెన్సివ్, కంప్లీట్, పూర్తి స్థాయి రివ్యూ అనేది వాటికి కూడా అవసరము. అండ్ అంటే వాటిపైన కూడా కంప్లీట్గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ద ఈసీఐ మస్ట్ బీ రిసెప్టివ్ టు ద క్రిటిక్ ఆఫ్ ఇట్స్ ఫంక్షనింగ్ ఆన్ దీస్ ఇష్యూస్. సో ఈ ఫంక్షనింగ్ విషయంలో వస్తున్న క్రిటిక్ అంటే విమర్శ. ఈ విమర్శ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉండాలి? మస్ట్ బీ రిసెప్టివ్గా ఉండాలి. అంటే విమర్శిస్తే దాడికి ప్రతిదాడిలాగా చేసేయకూడదు, అంటే వినాలి. రిసెప్టివ్గా ఉండడం అర్థం ఏంటి? క్రిటిసిజంకి నువ్వు రిసెప్టివ్గా ఉన్నావంటే నీ బుర్రలోకి వెళ్తుందని అర్థం. మీరు చెప్తోంది నేను వింటున్నాను, ఓకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సరే ఇష్యూస్ సార్ట్అవుట్ చేద్దాము అని చెప్పే మైండ్ సెట్ని రిసెప్టివ్ మైండ్ సెట్ అంటాం. దీనికి ఆపోజిట్ ఏంటి చూసామంటే డిస్మిసివ్ మైండ్ సెట్. డిస్మిసివ్ అంటే బీయింగ్ డిస్రిగార్డ్, అసలు కంప్లీట్గా డిస్రిగార్డ్ చేసేయడం, పట్టించుకోకపోవడం. రిసెప్టివ్ అంటే దాన్ని దృష్టిలోకి తీసుకోవడం. దెర్ ఈజ్ ఆల్సో ది క్వశ్చన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఈసీఐ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కాన్స్టిట్యూట్ చేసే విధానంలో విషయంలో కూడా క్వశ్చన్ ఉంది. అంటే ఈసీఐని ఎలా కాన్స్టిట్యూట్ చేస్తున్నారు, సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, సెలక్షన్ కమిటీలో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఎవరెవరు ఉన్నారు? ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడరు మరియు ప్రధానమంత్రి సెలెక్ట్ చేసిన ఇంకొక మినిస్టర్, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అంటే ముగ్గురులో ఇద్దరు అధికార పార్టీకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు అపోజిషన్ పార్టీ. కానీ సుప్రీంకోర్టు ప్రీవియస్ జడ్జిమెంట్లో ఏమని సజెషన్ ఇచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఈ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషను, సిజేఐ ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే పార్లమెంట్ చట్టం చేసేంత వరకు ఈ కమిటీ ఉండాలని చెప్పారు. ఇమీడియట్గా ఏం చేశారు? పార్లమెంట్తో కొత్త చట్టం తీసుకొచ్చేసి ఆ చట్టంలో సిజేఐ ప్లేస్లో అనదర్ మినిస్టర్ని పెట్టేశారు. సో ఒక రకంగా అది ఏమైపోయింది? అధికార పార్టీకే ఇద్దరు, అపోజిషన్ పార్టీకి ఒక్కరయ్యే పరిస్థితి వచ్చింది. సో వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యేలాగా ప్రాసెస్ని బిల్డ్ చేసేసారు. సో ఇప్పుడు ఇది మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. మీరు ఇచ్చిన జడ్జిమెంట్కి ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు దీని మీద తీర్పు ఇంకా ఇవ్వలేదు.
సో అదే క్వశ్చన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఈసీఐ అండ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, బట్ దట్ ఈస్ అ మ్యాటర్ నౌ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఈ మ్యాటర్ ఎవరి చేతుల్లో ఉంది? ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ చేతుల్లో ఉంది. సుప్రీం కోర్ట్ ఇంకా ఈ విషయంలో తీర్పు ఇవ్వలేదు. ఇచ్చాక మనకి క్లారిటీ వస్తుంది. One of Indian democracy's most salient features since independence has been the ECI's evolution and its autonomous role in the conduct of periodic elections, leading to increased voter participation and more faith in electoral democracy. Indian democracy యొక్క మోస్ట్ సేలియంట్ ఫీచర్స్లో ఒకటి, వన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క మోస్ట్ సేలియంట్ ఫీచర్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీలో ఒకటి, ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు వీటిల్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి? హ్యాస్ బీన్ ద ఈసీఐస్ ఎవల్యూషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఎవల్యూషన్ అంటే పరిణామం చెందడం. అంటే ఈసీఐ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా పరిణామం చెందింది, ఎటువంటి మార్పులు చేర్పులకి లోనవుతూ వచ్చింది. అండ్ ఇట్స్ అటానమస్ రోల్ ఇన్ ది కండక్ట్ ఆఫ్ పీరియాడిక్ ఎలక్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే పీరియాడిక్ ఎలక్షన్స్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి పీరియాడికల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసే విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అటానమస్ రోల్ అంటే అర్థం ఏంటి? ఎటువంటి ప్రభావాలకి లోనవ్వకుండా ఇండిపెండెంట్గా తనంతట తానే నిర్ణయం తీసుకునే రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఎలక్టరల్ డెమోక్రసీ అని చెప్తున్నారు. దానివల్లే ఓటర్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. అలాగే ఎలక్టరల్ డెమోక్రసీ పైన, ఎలక్షన్ ప్రజాస్వామ్యం పైన మనకి నమ్మకం, అంటే ఎలక్షన్స్ని బేస్ చేసుకుని నడుస్తున్న ప్రజాస్వామ్యం పైన మనకి నమ్మకం, ఫెయిత్ అంటే ఏంటి, నమ్మకం కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అటానమస్గా ఉంటే, అంటే ఎటువంటి ప్రభావాలకి లోనవ్వకపోతే అప్పుడు ప్రజలకి వ్యవస్థ పైన నమ్మకం కలిగి ఎలక్షన్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు అని అర్థమవుతుందా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రభావానికి లోనైపోతుంది, ఎలక్షన్స్ సజావుగా జరగట్లేదు అంటే ప్రజలకి వ్యవస్థ పైన నమ్మకం పోయి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా తగ్గిపోవచ్చు. అంటే పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ ఎలక్షన్స్ ఈజ్ లింక్ టు దేర్ పర్సెప్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ అటానమస్ నేచర్. అది ఎంత అటానమస్గా ఉంది, ఎంత ఇండిపెండెంట్గా ఉంది అనే దాన్ని బేస్ చేసుకునే పీపుల్ యొక్క పర్సెప్షన్ అనేది మారుతుంది. ఆ పర్సెప్షన్ బట్టే ఓటర్ టర్న్అవుట్ అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నేను చెప్తున్న ప్రతి పాయింట్ కేర్ఫుల్గా వినండి. ఈ పాయింట్స్ అన్ని మీరు వింటేనే నెక్స్ట్ మీరు చేయబోయే రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ నేను చెప్పాను, రైజ్ చేశాను. ఈ రోజు నుంచి హై లెవెల్ ఆర్సీసే వస్తాయి, చూడగానే పెట్టేలాగా ఉండవు, మీరు ఆలోచించాల్సి వస్తుంది. మీకు ఆర్టికల్ ప్రాపర్గా అర్థమైతేనే మీరు పెట్టగలుగుతారు, అర్థం అవ్వకపోతే పెట్టలేరు. అర్థం చేసుకునే ప్రక్రియ, అర్థం చేసుకోవడం పైన ఫోకస్ చేయండి, నేను చెప్పే విధానం పైన ఫోకస్ చేయండి. వర్డ్ బై వర్డ్ కంటే కూడా సెంటెన్స్ బై సెంటెన్స్ చూడడం మొదలు పెట్టండి. ఓవరాల్గా సెంటెన్స్ మీనింగ్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. పదం మీనింగ్ కోసం ట్రై చేయొద్దు. సెంటెన్స్ మీనింగ్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఆటోమేటిక్గా పదం మీనింగ్ మీకు తెలిసిపోతుంది. దిస్ కాండక్ట్ యాజ్ ద ప్రాసెసెస్ ఇవాల్వ్డ్ హ్యాస్ ఎంఫసైజ్డ్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ద క్లియర్ అండ్ రోబస్ట్ రిలీజ్ ఆఫ్ రెలవెంట్ అండ్ వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎలక్షన్స్. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కాండక్ట్, వాళ్ళ ప్రవర్తన సరళి, యాజ్ ద ప్రాసెసెస్ ఇవాల్వ్డ్, ప్రాసెస్లు ఎవాల్వ్ అవుతూ వస్తున్నాయి. అది దేనిపైన ఫోకస్ చేస్తుందంట? హ్యాజ్ ఎంఫసైజ్డ్ అంటే నొక్కి చెప్పడం. దేనిపైన? ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటమ్మా? ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. అకౌంటబిలిటీ అంటే ఏంటమ్మా అర్థం? జవాబుదారీతనం. అంటే ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే ప్రతి పని సీక్రెట్గా, డిస్క్రీట్గా కాకుండా, డిస్క్రీట్ అంటే సీక్రెట్గా చేయడం. సో డిస్క్రీట్గా కాకుండా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా చేయాలి అనేది ఒక ఆస్పెక్ట్. రెండవది అకౌంటబిలిటీ ఉండాలి. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న పనులు ఏవైనా మనకి క్వశ్చనబుల్గా అనిపిస్తే, డుబియస్గా అనిపిస్తే అపోజిషన్ పార్టీస్ దాన్ని ప్రశ్నిస్తాయి. ప్రశ్నించినప్పుడు జవాబుదారీతనం పెట్టుకోవాలి. అంటే ఓపిక్గా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్తున్నారంటే మీకు నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఇన్స్టిట్యూట్లో డబ్బు కట్టి జాయిన్ అయ్యారనుకోండి. జాయిన్ అయిన తర్వాత మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తే నేను పట్టించుకోవట్లేదు అనుకోండి, దెన్ ఐఎమ్ నాట్ బీయింగ్ అకౌంటబుల్ టు యూ. మీరు నన్ను ప్రశ్నించే హక్కు మీకు వస్తుంది. ఎప్పుడైతే మీరు డబ్బు కట్టి జాయిన్ అవుతారో, ఏదైనా అనుకున్నట్టుగా లేకపోతే మీకు ప్రశ్నించే హక్కు వచ్చేస్తుంది. ప్రశ్నించే హక్కు మీకు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంటుంది.
సో సమాధానం నేను చెప్పకపోతే, మీరు ప్రశ్నించినప్పుడు నేను సమాధానం చెప్పకపోతే ఐఎమ్ నాట్ బీయింగ్ అకౌంటబుల్ అని అర్థం. ఓకే, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ ద క్లియర్ అండ్ రోబస్ట్ రిలీజ్ ఆఫ్ రిలవెంట్ అండ్ వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్. క్లియర్గా, రోబస్ట్గా అంటే స్ట్రాంగ్, రిలీజ్ ఆఫ్ రిలవెంట్ అంటే అవసరమైన దానికి సంబంధించిన, వెరిఫైయబుల్ మీరు డేటా రిలీజ్ చేశారు అది మేము క్రాస్ చెక్ చేసుకునే అవకాశం మాకు ఉండాలి. ఎలక్షన్స్కి సంబంధించిన అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉండాలి. వీటన్నిటి మీద ఈ వాళ్ళ ప్రవర్తన అనేది ఆధారపడుతుంది. వైల్ ద ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇష్యూ రిలేటెడ్ టు డూప్లికేట్ నెంబర్స్ ఫర్ ఓటర్స్ అక్రాస్ స్టేట్స్ ఈజ్ లార్జ్లీ ట్రివియల్. ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇష్యూ రిలేటెడ్ టు డూప్లికేట్ నెంబర్స్ అంటే ఎలక్టర్స్కి ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇచ్చారు. అయితే డిఫరెంట్ ఎలక్టర్స్ అంటే ఎలక్టర్ అంటే ఎవరు, ఓటు వేసేవాళ్ళు, ఓటరు. సో చాలామందికి ఒకే ఐడెంటిటీ కార్డు ఉందంట, అంటే ఐడెంటిటీ నెంబర్ సేమ్ ఉందంట. సో నెంబర్ డూప్లికేట్ అయిపోయింది, ఒకే నెంబర్ ఇద్దరికి ఐడెంటిటీ కార్డ్స్ పైన ఉంది అనేది ఒక ఇష్యూ. అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు ఒక స్టేట్లో ఉన్నారు, వీళ్ళు ఒక స్టేట్లో ఉన్నారు, వేరు స్టేట్లో ఉన్నప్పుడు వేరు సేమ్ నెంబర్ ఉన్నా పెద్ద ప్రాబ్లం కాదు అనేది పాయింట్. బట్ దానికి కూడా ఇష్యూగా అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి. సో ఇట్ ఈస్ లార్జ్లీ ట్రివియల్ అంటే అర్థం ఏంటి, అదేం పెద్ద విషయం కాదు, అది చిన్నదే, అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థం. యాజ్ ద ఈసీఐ ఎవర్ అంటే నొక్కి చెప్పడం. ఈసీఐ కూడా అదే, దాని గురించి పట్టించుకోకలేదు, దానివల్ల ఏం కాదు, వాళ్ళో స్టేట్లో ఉన్నారు, వీళ్ళో స్టేట్లో ఉన్నారు, సో సేమ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్నప్పటికీ ఏమీ కాదు అని ఈసీఐ ఏం చెప్తుంది, ఎవర్ అంటే నొక్కి చెప్తోంది, ఎంఫసైజ్ చేస్తుంది, గట్టిగా చెప్తోంది అని అర్థం. The more serious issues related to voters being registered in different polling locations require to be rectified. More serious issue ఏంటి, related to voters being registered in different polling locations. ఒక ఓటరు డిఫరెంట్ పోలింగ్ లొకేషన్స్లో రిజిస్టర్ అయిపోతున్నాడు, దాన్ని మాత్రం రెక్టిఫై చేయాలి. ఒకే ఓటరు డిఫరెంట్ పోలింగ్ స్టేషన్స్లో రిజిస్టర్ అయిపోయి 2-3 సార్లు ఓట్లు వేసే అవకాశం జరుగుతుంది, దాన్ని మాత్రం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇది మోర్ సీరియస్ ఇష్యూ, దాన్ని సరిదిద్దాలి. రెక్టిఫై చేయడం అంటే సరిదిద్దడం. The ECI must also ensure a level playing field during the campaigns so that there is no undue advantage for the ruling party. ECI ఇంకా ఏం చేయాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎన్ష్యూర్ చేయాలి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటి, పోటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే రకమైన కండిషన్స్ ఉండాలి. ఒకరికి అడ్వాంటేజ్గా ఉండే కండిషన్స్ ఉంటే అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో అందరికీ ఒకే రకమైన పరిస్థితులు ఉండాలి. ఎవరి టాలెంట్ బట్టి, ఎవరి లెజిటిమసీ బట్టి, ఎవరి యాక్సెప్టెన్స్ బట్టి వాళ్ళు ఓట్లు తెచ్చుకుంటారు. అంతేగాని ఓటింగ్ ప్రక్రియ ఒకరికి అనుకూలంగా జరుగుతోంది అంటే తప్పు, అప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేనట్టు. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఎన్ష్యూర్ చేయాలి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, ఏ సిచ్యువేషన్ విచ్ ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ పార్టిసిపెంట్స్ ఫర్ విన్నింగ్. గెలవడానికి అందరికీ సమాన అవకాశాలు కలిగించే పరిస్థితిని మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. ఏ గ్రీవెన్స్ వైడ్లీ ఎక్స్ప్రెస్డ్ బై అపోజిషన్ ఫోర్సెస్ అక్రాస్ స్టేట్స్. అపోజిషన్ ఫోర్సెస్ ఎన్నోసార్లు ఈ గ్రీవెన్స్ అంటే ఏంటమ్మా, ఈ కంప్లైంట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాయి. ఏంటది, మాకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండట్లేదు, ఓకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండట్లేదు, రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి వాళ్ళ కంప్లైంట్. రెగ్యులర్ ఇంటరాక్షన్స్ విత్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ అండ్ క్లియర్ రిలీజ్ ఆఫ్ వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వడము, అలాగే వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా రిలీజ్ చేయడము విల్ గో ఏ లాంగ్ వే. అది చేస్తే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే అంటే అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఏ విషయంలో, ఇన్ అలేయింగ్ ఫియర్స్. అలే అంటే తగ్గించడం, వేటిని తగ్గించడం, నీ భయాల్ని తగ్గించడంలో అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అబౌట్ ద ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఎలక్టరల్ ప్రాసెస్ ఇన్ ది కంట్రీ. భారతదేశంలో ట్రైడ్ అండ్ టెస్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా, ఆల్రెడీ అంటే మన ఎప్పటి నుంచో చూస్తున్నాం, అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఇట్స్ ఎ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్. ఈ మోడల్ గురించి మీరు అనుమానించక్కర్లేదు, ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం ట్రై చేస్తున్నాము, టెస్ట్ చేస్తున్నాము. ఓకే, ట్రై చేయడం అంటే ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేవో చూసాము. ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రైడ్ యాజ్ వెల్ యాజ్ టెస్టెడ్ మోడల్ అనమాట ఇది. సో ఈ విషయంలో ఇంకా కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలు కూడా పోగొట్టాలి అంటే ఏం చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయాలి, అపోజిషన్ ఫోర్సెస్ యొక్క జెన్యూన్ కన్సర్న్స్ని అడ్రస్ చేయాలి. అలా చేస్తే దట్ విల్ గో ఏ లాంగ్ వే. ఈ అనుమానాలను నివృత్తి చేయడంలో అది చాలా వరకు ఉపయోగపడుతుంది అని ఆర్టికల్ యొక్క కంప్లీట్ మీనింగ్. ఐ హోప్ దిస్ పోర్షన్ ఈజ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి, లైవ్ చూస్తున్న స్టూడెంట్స్. ఈజ్ దట్ క్లియర్ ఆర్ నాట్? ఎంటైర్ ఆర్టికల్ అర్థమైందా?
అర్థమైందా? ఒకసారి చెప్పేస్తే మనం ముందుకెళ్దాం. రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరుని. అర్థం కాకపోతే కాలేదని చెప్పండి, అయితే అయ్యిందని చెప్పండి. ఓకే, నౌ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది అండర్లయింగ్ రెటారికల్ స్ట్రాటజీ ఆఫ్ ది ఆర్టికల్? సో ఈ ఆర్టికల్ యొక్క అండర్లయింగ్ రెటారికల్ స్ట్రాటజీ, రెటారికల్ అంటే స్పీచ్ లేదా రాయడం కావచ్చు, ఇచ్చిన స్పీచ్ కావచ్చు. సో ఆర్టికల్ రాసే విధానం, ఓకే, విధానం యొక్క అండర్లయింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఒక రకంగా టోన్ అడుగుతోంది ఏంటి, టోన్ ఆఫ్ ది ఆథర్ మీకు అడుగుతున్నట్టు. టోన్ ఆఫ్ ది ఆథర్ డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా ఎలా అడుగుతారు, రెటారికల్ స్ట్రాటజీ అంటే రాసే విధానం ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నట్టుగా మీకు అడిగారు. సో ఆన్సర్స్ ఏం పెడతారు? 4 ఆప్షన్స్ ఉన్నాయి, గమనించండి. ఎ డైలెక్టికల్ అనాలిసిస్ ఆఫ్ ఎలక్టోరల్ గవర్నెన్స్ వెయింగ్ కాన్ఫ్లిక్టింగ్ పర్స్పెక్టివ్స్. డైలెక్టికల్ అంటే అర్థం ఏంటమ్మా? డిఫరెంట్ ఆపోజిట్ పర్స్పెక్టివ్స్ని అనలైజ్ చేస్తూ ఇదైతే ఎలా ఉంటుంది, అదైతే ఎలా ఉంటుంది అంటే ఒక సమస్యకి పరిష్కారం కోసం మనం చూసేటప్పుడు మనం 2 కంప్లీట్లీ ఆపోజిట్ అప్రోచెస్ని తీసుకొని ఇదైతే ఏంటి, అదైతే ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ అంటాం చూడండి, ఆ రకంగా అనలైజ్ చేయడం. అలా ఏమైనా అనాలిసిస్ జరిగిందా ఆర్టికల్లో? అలాంటి అనాలిసిస్ ఏమీ జరగలేదు. అంటే 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని లేదా కాన్ఫ్లిక్టింగ్ పర్స్పెక్టివ్స్ని కంపేర్ చేసి చెప్పలేదు. అది టోన్ కాదు. ఏ పొలెమికల్ అటాక్ ఆన్ ది ఎలక్షన్ కమిషన్స్ క్రెడిబిలిటీ. సో ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీని అంటే వాళ్ళ యొక్క విశ్వసనీయతని కంప్లీట్గా అటాక్ చేసిందా ఆర్టికల్? మీరు ఒకసారి గమనిస్తే ఆర్టికల్ స్టార్టింగ్లో పాజిటివ్గా స్టార్ట్ అయింది. పొలిమికల్ అంటే ఏంటమ్మా? స్ట్రాంగ్ క్రిటికల్ అటాక్, అంటే చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిబిలిటీని తిట్టిందా ఆర్టికల్? నో. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరిగ్గా లేదని చెప్పారు, కానీ రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపోజిషన్ పార్టీస్తో ఎంగేజ్ అవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పారు. సో కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ ఆర్టికల్ సాగలేదు. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఏ కాషియస్లీ రిఫార్మిస్ట్ స్టాన్స్ దట్ క్రిటిక్స్ పాస్ట్ యాక్షన్స్ వైల్ ఎండోర్సింగ్ రీసెంట్ ఇంప్రూవ్మెంట్స్. కాషియస్లీ రిఫార్మిస్ట్ అంటే కంప్లీట్గా హ్యాపీగా ఓకే సూపర్ బంపర్ ఉంటుందంటే లేదు, కాషియస్గా ఉంది అంటే వాచ్ఫుల్గా. కాషియస్ అంటే ఏంటమ్మా? వాచ్ఫుల్గా, జాగ్రత్తగా. రిఫార్మిస్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పద్ధతిలో మార్పులు రావాలి, రిఫార్మ్స్ రావాలి అన్న స్టాన్స్ అనేది ఆర్టికల్ ఆథర్ తీసుకున్నారు. అది దట్ క్రిటిక్స్ పాస్ట్ యాక్షన్స్, గతంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రవర్తనని క్రిటిసైజ్ చేస్తూ వైల్ ఎండోర్సింగ్ అంటే సపోర్టింగ్ రీసెంట్ ఇంప్రూవ్మెంట్, రీసెంట్గా వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ని సపోర్ట్ చేస్తూ వెళ్ళింది. కెన్ వి సే దిస్ ఈజ్ ది ఆన్సర్? దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ టోన్. గతాన్ని క్రిటిసైజ్ చేశారు, తప్పులు చేసిందని, ఇప్పుడు చేస్తుందని ఎంకరేజ్ చేశారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓవరాల్ ప్రవర్తనలో మార్పు రావాలి, ప్రక్రియలో మార్పు రావాలి, రిఫార్మ్ రావాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 4th కూడా చూద్దాం. ఏ డిటాచ్డ్ ప్యూర్లీ ఫ్యాక్చువల్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్టోరల్ ఇష్యూస్. డిటాచ్డ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇండిఫరెంట్ అంటే ఎటువంటి ఎమోషన్స్కి లోనవ్వకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని పొగడకుండా, క్రిటిసైజ్ చేయట్లేదు, అలాగని చెప్పి సపోర్టు చేయట్లేదు. అంటే పాజిటివ్ ఎమోషను లేకుండా, నెగిటివ్ ఎమోషను లేకుండా, ఎటువంటి ఎమోషన్ లేకుండా ఓన్లీ నెంబర్స్ని ప్రజెంట్ చేసింది అంటున్నాడు. నో, అలా ఏమీ కాదు. ఎమోషన్స్ కనిపించాయి, నెగిటివ్గా తప్పుల్ని ఎత్తి చూపారు, కరెక్ట్గా చెప్పినప్పుడు దాన్ని కూడా సపోర్ట్ చేశారు. సో రెండింటిని చూపిస్తూ వెళ్ళారు తప్పితే ఇది మనం డిటాచ్డ్ అని చెప్పలేము. డిటాచ్డ్ అంటే ఇండిఫరెంట్ అని, ఎపథెటిక్ అని అర్థం. ఎపథెటిక్, ఇండిఫరెంట్ అనే పదాలు మనకి డిటాచ్డ్కి సినోనిమ్స్గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఇస్ సి. నౌ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ ఎన్కాప్సులేట్స్ ది ఆర్టికల్ సెంట్రల్ ఆర్గ్యుమెంట్? సో సెంట్రల్ ఆర్గ్యుమెంట్ అంటే మెయిన్ ఐడియా. ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియాని ఏది ఎన్కాప్సులేట్ చేస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎన్కాప్సులేట్స్ అంటే ఏది సరిగ్గా పట్టుకుంది. ఎన్కాప్సులేట్ చేయడం అంటే తనలో పెట్టుకోవడం అనమాట. మీరు క్యాప్స్యూల్స్ అని చూసారా? ఎప్పుడైనా మీరు ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు నార్మల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, క్యాప్స్యూల్స్ ఉంటాయి. క్యాప్స్యూల్ ఉన్నప్పుడు చుట్టూ ఒక ప్లాస్టిక్ గొట్టంలా ఉంటుంది, గొట్టం మాత్రం అంటారు చూడండి, అవి క్యాప్స్యూల్స్, లోపల మాత్రలు ఉంటాయి.
సో ఆల్ దోస్ చిన్న చిన్న మెడిసిన్ అంతా కూడా ఇట్ వాజ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ టు దట్ గొట్టం మాత్రం చూడండి అలాగా. సో సెంట్రల్ ఆర్గ్యుమెంట్ని ఎన్క్యాప్సులేట్ చేసిన సెంటెన్స్ ఏది? సో ఏ సెంటెన్స్లో ఆర్టికల్ యొక్క సెంట్రల్ ఆర్గ్యుమెంట్ దాగి ఉంది? ట్రై చేయండి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. The Election Commission's credibility has eroded beyond repair and a judicial intervention is necessary. ఇది కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ టోన్లో ఉంది కదా. ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ అంటే ఏంటమ్మా? క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. హ్యాజ్ ఇరోడెడ్ అంటే క్షీణించింది. ఎంతగా క్షీణించింది? బియాండ్ రిపేర్, మనం రిపేర్ చేయలేనంతగా, మనం దాన్ని సరిదిద్దలేనంతగా అది క్షీణించేసింది. అండ్ ఎ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఈజ్ నెససరీ. సో జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియరీ దీని విషయంలో తలదూర్చాల్సిన అవసరం అనేది ఉంది అని అర్థం. ఇంటర్వెన్షన్ అంటే తలదూర్చి సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అలా చెప్పలేదు. కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం నెగిటివ్గా మాట్లాడే ఆర్టికల్లో నో. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? అవ్వదు. ఎలక్టోరల్ స్కెప్టిసిజం ఈజ్ ప్రైమరీలీ ద రిజల్ట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ బై పొలిటికల్ యాక్టర్స్ రాదర్ దాన్ స్ట్రక్చరల్ ఫ్లాస్. సో ఇదేం చెప్తుంది? ఎలక్టోరల్ స్కెప్టిసిజం అంటే ఎలక్షన్స్ పరంగా మనకున్న అనుమానాలు. స్కెప్టిసిజం అనేది ఈజ్ ప్రైమరీలీ, ప్రధానంగా దేని కారణం, దేనివల్ల వస్తుంది? ద రిజల్ట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల వస్తుంది. ఎవరు? పొలిటికల్ యాక్టర్స్ అంటే రాజకీయ పార్టీలు ఇస్తున్న తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్లే స్కెప్టిసిజం వస్తుంది. అంతేగాని స్ట్రక్చరల్ ఫ్లాస్ లేవు అని చెప్పి అంటున్నాడు. అంటే మొత్తం బ్లేమ్ అంతా పొలిటికల్ పార్టీస్ మీద తోచేసింది. ఇది కూడా కాదు. A combination of transparency, institutional engagement and regulatory reforms is necessary to rebuild electoral trust. Excellent. ఎలక్షన్స్ పైన, ఎలక్టోరల్ ప్రాసెస్ పైన ప్రజలకి నమ్మకాన్ని రీబిల్డ్ చేయాలంటే ఏం కావాలి? ట్రాన్స్పరెన్సీ కావాలి, పారదర్శకంగా బిహేవ్ చేయాలి. ఇన్స్టిట్యూషనల్ ఎంగేజ్మెంట్ అంటే మీరు పొలిటికల్ పార్టీస్తో ఎంగేజ్ అవ్వాలి, అంటే వాళ్ళతో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. రెగ్యులేటరీ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి. వీటి యొక్క కాంబినేషన్ వస్తేనే మనకి ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది రీబిల్డ్ అవుతుంది. ప్రక్రియ పైన ప్రజలకి నమ్మకం అనేది మళ్ళీ వస్తుంది అని అర్థం. ది అపోజిషన్స్ క్లెయిమ్స్ అబౌట్ ఎలక్టోరల్ మిస్కండక్ట్, సో ఇది కరెక్ట్, ఆర్ లార్జ్లీ ఎగ్జాజరేటెడ్ అండ్ ద ఈసీఐ మస్ట్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్ మోర్ ఫోర్స్ఫుల్లీ. అపోజిషన్ వాళ్ళు ఎలక్టోరల్ మిస్కండక్ట్ గురించి మాట్లాడుతున్నంత కూడా ఎగ్జాజరేటెడ్, అంటే ఉన్నదానికంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడేస్తున్నారు, దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఈసీఐ మాత్రం తనను తాను ఇంకా ఫోర్స్ఫుల్గా డిఫెండ్ చేసుకోవాలంటుంది. నో, అలా చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన పద్ధతి మార్చుకోవాలనే చెప్పారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్స్టేటెడ్ కన్క్లూజన్స్ కెన్ బి మోస్ట్ రీజనబుల్లీ ఇన్ఫర్డ్? సో ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఫ్రమ్ ది ఆర్టికల్స్ డిస్కషన్ ఆఫ్ ద ఈసీఐస్ ఇవాల్వింగ్ అప్రోచ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇవాల్వింగ్ అప్రోచ్ అంటే మారుతున్న, పరిణామం చెందుతున్న వాళ్ళ అప్రోచ్ పరంగా మనం ఏమి ఇన్ఫర్ చేయొచ్చు గమనించండి. సో ఆర్టికల్ బట్టి మనం ఏమి ఇన్ఫర్ చేయొచ్చు? ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. The effectiveness of electoral institutions is as much about public perception as it is about actual procedural integrity. So electoral institutions యొక్క effectiveness అనేది మీరు ప్రొసీజరల్ ఇంటెగ్రిటీ ఉంటే సరిపోతుంది అనుకుంటే కుదరదు. అంటే ప్రొసీజర్స్ అన్నీ పక్కాగానే ఉన్నాయి, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటే సరిపోదు. పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా చూడండి. ఎలక్షన్ ప్రాసెస్ అనేది నిజంగానే సక్రమంగా జరుగుతోంది, ఈవీఎంస్ని ట్యాంపర్ చేయలేరు, ఎక్కడ మోసం జరగట్లేదు, అంతా బాగానే ఉంది కదా, నేను ఇంకెందుకు పట్టించుకోవాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుకుంటే సరిపోదు. ఇట్ ఆల్సో పబ్లిక్ పర్సెప్షన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. పబ్లిక్ పర్సెప్షన్ అంటే అర్థం ఏంటి? ఎలక్షన్ ప్రక్రియ పైన ప్రజలకు ఉన్న పర్సెప్షన్, భావన అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలకి అనుమానం ఉందనుకోండి, ప్రజలకు అనుమానం ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎలక్షన్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రారు. అనుమానాలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అపోజిషన్ పార్టీస్. వాళ్ళు ప్రజల మనసుల్లోకి, వాళ్ళ మైండ్స్లోకి అనుమాన విత్తనాలు నాటుతారు. స్కెప్టిసిజం అనేది సో చేస్తారు దట్ ఆ స్కెప్టిసిజం సీప్స్ ఇన్ టు దేర్ మైండ్స్.
సో పబ్లిక్ పర్సెప్షన్ని కూడా సరిచేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అది మైండ్లో పెట్టుకోండి. నాకు ఎందుకో ఏ కరెక్ట్ ఆప్షన్లా కనిపిస్తోంది. ది ఎలక్షన్ కమిషన్స్ పాస్ట్ అప్రోచ్ వాజ్ డెలిబరేట్లీ డిజైన్ టు సప్రెస్ అపోజిషన్ గ్రీవెన్సెస్. పాస్ట్ అప్రోచ్ అనేది కావాలనే అపోజిషన్ గ్రీవెన్సెస్ని సప్రెస్ చేయడానికి ట్రై చేసింది. అది ఇన్ఫరెన్స్ కాదు, కావాలనే కాదు, అలా ఉండేది. అగ్రెసివ్ పోస్చర్ తీసుకుంది, కావాలనే తీసుకుందని చెప్పలేము మనం. ఎలక్టరల్ స్కెప్టిసిజం విల్ పర్సిస్ట్ ఇండెఫినెట్లీ రిగార్డ్లెస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ డ్యూ టు నేచర్ ఆఫ్ పొలిటికల్ కంటెస్టేషన్. ఈ రాజకీయ పార్టీలు పోటీలు నేచర్ అలాంటిది కాబట్టి ఎంత చేసినా సరే, మీరు ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా సరే స్కెప్టిసిజం ఉంటానే ఉంటుంది. ఇది కంప్లీట్గా నెగిటివ్ టోన్లో వెళ్తుంది. ఇది కూడా కాదు. ద జ్యుడిషియరీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ అన్ ఇంక్రీజింగ్లీ యాక్టివ్ రోల్ ఇన్ మానిటరింగ్ ఎలక్టరల్ ప్రాసెస్. ఎలక్టరల్ ప్రాసెస్ మానిటర్ చేసే విషయంలో జ్యుడిషియరీ ఇంక్రీజింగ్లీ యాక్టివ్ రోల్ తీసుకోవాలి అనేది ఎక్స్పెక్టేషన్. నో, జ్యుడిషియరీ గురించి ఏదో ఒక్క దగ్గర మాట్లాడారు కానీ జ్యుడిషియరీ ప్రతి చోట రావాలనేది కాదు. ద పాయింట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అటానమస్గా ఉండాలి. అది అటానమస్గా ఉండాలనేది మెయిన్ పాయింట్. సో ఇది కూడా తప్పే. కరెక్ట్ ఆన్సర్ ఇదే. ఇందాక మనం చెప్పినట్టు ప్రొసీజరల్ ఇంటెగ్రిటీ ఉంటే సరిపోదు. ప్రొసీజరల్ ఇంటెగ్రిటీ ఉంటే సరిపోదు. మరి ఏముండాలి? పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఇంపార్టెంటే. రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే అని అర్థం. సో పబ్లిక్ పర్సెప్షన్ని బిల్డ్ చేస్తేనే మనకి ట్రస్ట్ అనేది సిస్టమ్ పైన బిల్డ్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ అర్థమైందమ్మా? థర్డ్ క్వశ్చన్. సో ఐ హ్యావ్ డెలిబరేట్లీ కెప్ట్ డిఫికల్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఆప్షన్స్ కొంచెం కాంప్లికేటెడ్ వొకాబులరీతో పెట్టాను. అలాగని మీరు ఆర్టికల్స్ అక్రమంగా అర్థమైతే ఏ క్వశ్చన్ కూడా డిఫికల్ట్ కాదు. ఓన్లీ థింగ్ లాంగ్వేజ్ అనేది డిఫికల్ట్గా పెట్టాము. సో అర్థమైందా? థర్డ్ క్వశ్చన్. అర్థం కాకపోతే ఏదైనా క్వశ్చన్ రిపీట్ చేయమంటే నేను రిపీట్ చేస్తాను. ఈచ్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దట్ ఏది ఎలిమినేట్ చేయాలి, ఏది పెట్టాలో కూడా మీకు తెలుస్తుంది కాబట్టి. నౌ అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్స్టేటెడ్ అజంప్షన్స్ ఈజ్ మోస్ట్ ఫండమెంటల్ టు ది ఆర్గ్యుమెంట్ దట్ ది ఎలక్షన్ కమిషన్స్ ఎంగేజ్మెంట్ విత్ క్రిటిక్స్ విల్ ఇంప్రూవ్ ఎలక్టరల్ ట్రస్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రిటిక్స్తో స్ట్రాంగ్గా ఎంగేజ్ అవ్వడం అంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అనేది ఎలక్టరల్ ట్రస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పడానికి, ఓకే, ఆ ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఉన్న అండర్లయింగ్ అజంప్షన్ ఏంటి? ఎందుకు ఆథర్ ఏమంటున్నారంటే ఎలక్షన్ కమిషన్, గమనించండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఓకే క్రిటిక్స్ అంటే ఎవరు? ఇక్కడ అపోజిషన్ పార్టీస్ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళతో ఎక్కువగా ఎంగేజ్ అవ్వడం అనేది ఓకే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి ఇలా చెప్పడం వెనకాల ఉన్న అజంప్షన్ ఏంటి? ఎందుకు ఆథర్ ఎలా చెప్తున్నారు? వాట్ ఈస్ ద అజంప్షన్ బిహైండ్ సేయింగ్ దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మస్ట్ ఎంగేజ్ విత్ క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వాలి, లేదా క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వడం అనేది, ఇలా ఎంగేజ్ అవ్వడం అనేది ట్రస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది అని ఎందుకు అంటున్నారు? క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వడం అనేది ట్రస్ట్ని ఇంప్రూవ్ చేస్తుందని ఎందుకు అంటున్నారు? దాని వెనకాల ఉన్న అజంప్షన్ ఏంటి? ఆలోచించండి ఒకసారి. పబ్లిక్ స్కెప్టిసిజం టువర్డ్ ఎలక్టరల్ ప్రాసెస్ స్టెమ్స్ ప్రైమరీలీ ఫ్రమ్ ఏ పర్సీవ్డ్ ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సివ్నెస్ రాదర్ దాన్ ఫ్రమ్ డీపర్ సిస్టమిక్ ఇష్యూస్. సో ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? పొలిటికల్ స్కెప్టిసిజం, రాజకీయపరమైన స్కెప్టిసిజం అంటే అనుమానాలు, నమ్మకం లేకపోవడం టువర్డ్ ఎలక్టరల్ ప్రాసెసెస్. ఎలక్టరల్ ప్రాసెస్ పైట్ల పొలిటికల్ స్కెప్టిసిజం అనేది స్టెమ్స్ అంటే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైమరీలీ ఫ్రమ్ ఏ పర్సీవ్డ్ ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సివ్నెస్. పర్సీవ్డ్ అంటే మనం అనుకోవడం, ఐఎమ్ పర్సీవింగ్ ఇట్ లైక్ దిస్. ఓకే, పర్సెప్షన్ అంటే మన భావన, మన మైండ్లో ఏముంటుంది అన్న భావన అనమాట. ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సివ్నెస్ అనేది లేదు అంటే అర్థం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోదు, దేన్ని అసలు రెస్పాండ్ అవ్వదు అన్న పర్సెప్షన్ వల్ల స్కెప్టిసిజం అనేది వస్తుంది, రాదర్ దాన్ ఫ్రమ్ డీపర్ సిస్టమిక్ ఇష్యూస్. నిజంగా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఇష్యూస్ వల్ల స్కెప్టిసిజం రాదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదనే విషయంలో స్కెప్టిసిజం వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఒక సమస్య ఉండొచ్చు, సమస్య ఉన్నంత మాత్రాన మిమ్మల్ని అనుమానించరు, కానీ సమస్య గురించి ఎవరైనా క్వశ్చన్ లేవదీస్తే మీరు రెస్పాండ్ అయ్యే విధానం అసలు సమస్యే లేదని కొట్టి పారేశారనుకోండి, అప్పుడు స్కెప్టిసిజం వస్తుంది అని మొదటి స్టేట్మెంట్. అందువల్లే క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వాలి, ఎంగేజ్ అయితేనే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అని అన్నారా? రెండవది,
ది అపోజిషన్స్ గ్రీవాన్సెస్ ఆర్ ఎంటైర్లీ లెజిటిమేట్, మస్ట్ బి అడ్రస్ టు రెస్టోర్ క్రెడిబిలిటీ టు ఎలక్టరల్ డెమోక్రసీ. అపోజిషన్ యొక్క ప్రతి గ్రీవాన్స్ లెజిటిమేట్ అంటే యాక్సెప్టబుల్, లాజికల్, రీజనబుల్, అవన్నీ కరెక్టే. వాటిని అడ్రస్ చేస్తేనే ఎలక్టరల్ డెమోక్రసీకి క్రెడిబిలిటీ వస్తుందని అన్నారా? నో. మీరు గమనిస్తే అపోజిషన్ ఏం చెప్పినా కరెక్టే అని అంటున్నారు. ఎంటైర్లీ లెజిటిమేట్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్కి 99% ఆఫ్ ఆన్సర్స్ అవ్వవు. వాళ్ళు చెప్పిన ప్రతీదీ లెజిటిమేటే, వాళ్ళు అన్న ప్రతీదీ కరెక్టే అనేది ఆథర్ చెప్తున్న పాయింట్ కాదు. అయితే వాళ్ళు ఒక కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంది, కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు మీరు పట్టించుకోవట్లేదంటే పబ్లిక్కి నెగిటివ్ పర్సెప్షన్ వస్తుంది, అంటే మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అనే విషయం వల్ల పర్సెప్షన్ నెగిటివ్ అయిపోతుంది అనే ఆథర్ చెప్పారు. సో ఇది కూడా ఆప్షన్ ఏ కరెక్ట్ లాగే నాకు అనిపిస్తుంది, బి అయితే తప్పు. సి చూద్దాం. ది ఎలక్షన్ కమిషన్ డిస్పైట్ ఇట్స్ పాస్ట్ అప్రోచ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ కమిటెడ్ టు ఇంపార్షియాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కంప్లీట్గా పాజిటివ్గా చెప్పేస్తుంది. ఇంతకుముందు కొంచెం ఎలాంటి అప్రోచ్ తీసుకున్నప్పటికీ అది ఎప్పుడూ ఇంపార్షియాలిటీకి, ట్రాన్స్పరెన్సీకి కమిట్ అయ్యి ఉంది అని చెప్తుంది. మనం ఏం చెప్పలేం, అది ఎప్పుడూ పాజిటివ్గా ఉందని ఆర్టికల్లో ఎక్కడ మనకి చెప్పలేదు, ఆ రకమైన ఇండికేషన్ కూడా లేదు. A lack of engagement with critics is the sole factor contributing to voter distrust in the electoral process. ఈ సెంటెన్స్లో ప్రాబ్లం ఏంటంటే సోల్ ఫ్యాక్టర్, ఇది మేజర్ ఇష్యూ. అదొక్కటే ప్రాబ్లం. అంటే ప్రజలకి ఎలక్టరల్ ప్రాసెస్ పైన నమ్మకం లేకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటి, మీరు క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వకపోవడమే. నో, క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వకపోవడం కూడా ఒక ప్రాబ్లం, కానీ అదొక్కటే ప్రాబ్లం, అదొక్కటే ఫ్యాక్టర్ అని చెప్పొచ్చా? చెప్పకూడదు. సో ఈ సోల్ ఫ్యాక్టర్ అనేది లేకపోయింటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవడానికి స్కోప్ ఉండేది, కానీ అది ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఇక్కడ ఎంటైర్లీ లాగా ఈ సోల్ అదొక్కటే ఫ్యాక్టర్ అన్నట్టు. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఏ. ఈజ్ దట్ క్లియర్? ఆర్ యూ హ్యాపీ విత్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ? సాటిస్ఫైడ్? రికార్డింగ్ చూస్తున్న వాళ్ళు, లైవ్ చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో సంతృప్తి చెందారా అని చెప్పి ఒకసారి నాకు చెబితే మీ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను కంటిన్యూ చేస్తాను. రైట్, ఇంకా పెంచమన్నా నేను పెంచగలను, నాకు ఏ ప్రాబ్లం లేదు. దీనికి 10 times డిఫికల్టీ కొన్నా నేను చెప్పగలను, చెప్తాను. బట్ మీకు సరిపోతుంది, అది ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎగ్జామ్కి సరిపోతుందని నా ఫీలింగ్. ఈ క్వశ్చన్ చూడండి, అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ వుడ్ మోస్ట్ సీరియస్లీ వీకెన్ ది ఆర్టికల్స్ ఆర్గ్యుమెంట్ దట్ ఎలక్షన్ కమిషన్ మస్ట్ ఎంగేజ్ మోర్ విత్ క్రిటిక్స్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్. ఇప్పటి వరకు మనం చూసిన 3-4 క్వశ్చన్స్లో ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఈ 3 మీకు క్రిటికల్ రీజనింగ్ అనే సబ్జెక్ట్ కాన్సెప్ట్ నుంచి వస్తాయి. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ యువర్ రీజనింగ్ పేపర్ యాజ్ వెల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ, అంటే ఈ 4 ఏది నిజమైతే, ఇఫ్ ట్రూ అంటే అది నిజమని మీరు భావించాలి, నిజమైతే వుడ్ మోస్ట్ సీరియస్లీ వీకెన్ ది ఆర్టికల్స్ ఆర్గ్యుమెంట్. ఆర్టికల్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వాలి అని ఎలక్షన్ ఆర్టికల్ చెప్తోంది. అయితే దీన్ని వీకెన్ చేసేలాంటి ఆర్గ్యుమెంట్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ, అది నిజమైతే, అది నిజమని మీరు భావించాలి ఆన్సర్ చూసేటప్పుడే, నిజమైతే ఈ పర్టిక్యులర్ పాయింట్ని వీకెన్ చేస్తుంది. అంటే దాన్ని వీకెన్ చేసేలాగా ఉన్న పాయింట్ ఏంటి గమనిద్దాం. ఎవిడెన్స్ దట్ voter trust in the ECI remains high despite previous dismissive responses. సో ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఏం చెప్తుందంటే ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్మిసివ్గా ఉన్నప్పటికీ ఈసీఐ పైన ఎలక్టరల్ ట్రస్ట్ అనేది రిమైన్స్ హై, ప్రజలకి వాళ్ళ మీద ట్రస్ట్ అలాగే ఉంది. అంటే ఇంతకుముందు మీరు ఎంత కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకోనప్పటికీ కూడా ప్రజలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అంతే నమ్మేస్తున్నారు అన్న ఎవిడెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు క్రిటిక్స్తో ఎంగేజ్ చేయాలని అంటారా? అనరా?
మైండ్లో పెట్టుకోండి. కొంచెం డీపర్ థింకింగ్ అవసరం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది, కంగారు పడకండి. ఏది కూడా ఒకసారి చూడగానే మనకు అర్థం కాదు. పదే 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 చెప్తూ ఉంటే హై లెవెల్ క్వశ్చన్స్ 10 రోజులు చేసామనుకోండి అంతేనా అనిపిస్తుంది. మొదటి రోజే కష్టం, 20 రోజులు చేశారనుకోండి అంతేనా అనిపిస్తుంది. ఏది కష్టం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ ఎక్స్పోజర్ టు ఇట్. ఓకే, అంతే, ఇంకేమీ లేదు. రిపోర్ట్స్ షోయింగ్ దట్ అపోజిషన్ పార్టీస్ ఆఫెన్ రైజ్ కన్సర్న్స్ వితౌట్ ఎవిడెన్స్. అపోజిషన్ పార్టీస్ ఎవిడెన్స్ లేకుండానే కన్సర్న్స్ రైజ్ చేస్తాయి, అప్పుడప్పుడు ఆఫెన్ తరచుగా రైజ్ చేస్తాయని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయనుకోండి, వీళ్ళు అపోజిషన్ పార్టీలు ఎవిడెన్స్ లేకుండానే అనేస్తాయి, సో కాబట్టి వీళ్ళతో మేము ఎందుకు మాట్లాడాలి అని అనుకోవచ్చా? నో. అప్పుడప్పుడు రైజ్ చేసినా, ఎప్పుడూ రైజ్ చేసినా సరే ప్రతి ఒక్క డౌట్ని కూడా క్లియర్ చెయ్యాలి. సో ఈ రిపోర్ట్ వచ్చినంత మాత్రాన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రిటిక్స్ని ఎంగేజ్ చేయకూడదని అనలేం మనం. మూడోది చూడండి, స్టడీస్ ఇండికేటింగ్ దట్ పబ్లిక్ స్కెప్టిసిజం అబౌట్ ఎలక్షన్స్ ఈజ్ అన్రిలేటెడ్ టు ద ఈసీఐస్ ఎంగేజ్మెంట్. గమనించండి, ఇందాక మీరు ఆర్టికల్లో గమనిస్తే ఒక పాయింట్ మనం మాట్లాడాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వాలని ఎందుకు అంటున్నాము అంటే పబ్లిక్ పర్సెప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. పబ్లిక్ పర్సెప్షన్, ఎలక్టోరల్ ప్రాసెస్, ఎలక్షన్ జరిగే ప్రక్రియ మీద పబ్లిక్ పర్సెప్షన్, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ పర్సెప్షన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ పర్సెప్షన్ పాజిటివ్గా ఉండాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్సివ్గా ఉండాలి అని చెప్పి ఇందాక అనుకున్నాం, అంతే కదా. ఎవరైనా సరే మనల్ని క్రిటిసైజ్ చేస్తే మనం దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనే దాన్ని బట్టి పబ్లిక్ పర్సెప్షన్ ఆధారపడుతుంది అని చెప్పి మనం అనుకున్నాం. ఒకవేళ స్టడీస్ మనకి ఏమని చెప్పాయి, పబ్లిక్ స్కెప్టిసిజం అనేది ఈసీఐ ఎంగేజ్మెంట్తో సంబంధం లేదు అనుకోండి, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీలతో ఎంగేజ్ అవుతుందా లేదా, క్రిటిక్స్తో మాట్లాడుతుందా లేదా అనే దాంతో సంబంధం లేకుండానే పబ్లిక్ స్కెప్టిసిజం ఉంది అనుకోండి, అంటే ప్రజలకి అనుమానాలు వేరే విషయంలో ఉన్నాయి, మీరు రెస్పాండ్ అవుతున్నారా లేదా అనే విషయం మీద కాదు, వేరే విషయంలో ఉన్నాయి. సో వాళ్ళ స్కెప్టిసిజంకి ఈ ఎంగేజ్మెంట్కి సంబంధమే లేదు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి అనుకోండి, మరి అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోతుంది కదా. మీరు 3 లేయర్స్ కనిపిస్తాయేమో ఇక్కడ. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా ఆలోచించండి. సో నేను లేయర్ బై లేయర్ బిల్డ్ చేస్తాను. ఇట్స్ ఏ మల్టీ లేయర్డ్ క్వశ్చన్. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయగలిగే క్వశ్చనే ఇది. రాదు అనడానికి లేదు, రావడానికి అవకాశం ఉంది. నేను ఐ విల్ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ యూ. గమనించండి ఒకసారి. సో ఒరిజినల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రిటిక్స్తో, అంటే క్రిటిసైజ్ చేసే వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఎందుకు అన్నారు? అలా అనడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇలా అనడానికి కారణం ఏంటంటే ఇలా అయితేనే పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పర్సెప్షన్ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది. పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రజలకి ఒక పాజిటివ్ పర్సెప్షన్ అనేది బిల్డ్ అవుతుంది ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రిటిక్స్తో ఎంగేజ్ అయితే. అంటే దాని అర్థం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వకపోతే ప్రజలకి అనుమానాలు పెరిగిపోతాయి, పర్సెప్షన్ నెగిటివ్ అయిపోతుంది అనేది దాని యొక్క అర్థం. ఇది ఒరిజినల్గా మనం అనుకున్న పాయింట్. ఇది అంటే ఈ రెండింటికి లింక్ ఉంది అనేది మనం ఒరిజినల్గా తీసుకున్న పాయింట్. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు సి చూడండి ఏం చెప్తుందో. సి ఏం చెప్తుందంటే పబ్లిక్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉన్న పర్సెప్షన్కి వాళ్ళు క్రిటిక్స్తో ఎంగేజ్ చేయడానికి సంబంధం లేదనుకోండి. అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఈ రెండింటి మధ్య లింక్ అనేది లేదనుకోండి. ఈ రెండింటి మధ్య లింక్ లేదు అని స్టడీస్ మనకి చెప్పాయి అనుకోండి. మీకు అర్థమైందా? పబ్లిక్ పర్సెప్షన్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వడానికి సంబంధమే లేదు అని మనకి స్టడీస్ రివీల్ చేసాయి అనుకోండి. అప్పుడు మనం వర్రీ అవుతామా? వీళ్ళు కనెక్ట్ అవ్వాలని అనుకుంటామా? అనుకోం. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వాలనే ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. ఈజ్ దట్ క్లియర్? సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఐఎమ్ ఓకే టు రిపీట్ ఇట్. ఇది మళ్ళీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్థమైతే చెప్పండి, అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్పమన్నా చెప్తాను. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ మల్టీ లేయర్డ్ అప్రోచ్. ఇది
మల్టీ లేయర్డ్ థింకింగ్ అవసరం. సో అర్థమైందా కాలేదా? కాకపోతే ఐల్ రిపీట్. అంటే మీరు క్రిటిక్స్తో ఎంగేజ్ అయినా అవ్వకపోయినా పబ్లిక్ క్రిటిసిజంకి దానికి సంబంధం లేదని రిపోర్ట్స్ వచ్చాయనుకోండి, తెలిసిందనుకోండి, ఓహో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? పబ్లిక్ పర్సెప్షన్. పబ్లిక్ పర్సెప్షన్ మెయింటైన్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి? పబ్లిక్ పర్సెప్షన్. పబ్లిక్ పర్సెప్షన్ వీళ్ళతో లింక్ అయితేనే, ఎంగేజ్ అయితేనే వస్తుంది అనేది ఇంతకుముందు ఉన్న అజంప్షన్. ఇప్పుడు ఏమంటున్నాము? పబ్లిక్ పర్సెప్షన్కి దీనికి సంబంధం లేదని ఒక రిపోర్ట్ వచ్చింది. అప్పుడు క్రిటిక్స్తో ఎంగేజ్ అవ్వాలి అనే ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోతుంది. ఎంగేజ్ అవ్వాలని మనం చెప్పక్కర్లేదు అని అర్థం. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు థింక్. దిమ్మ తిరిగి మైండ్ బొమ్మ కనిపించాలి. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి క్వశ్చన్ చేసేటప్పుడు. అప్పుడే మజా వస్తుంది. ఇఫ్ ద సుప్రీం కోర్ట్ వర్ టు రూల్ అగెన్స్ట్ ది కరెంట్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఫర్ ది ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, వాట్ కుడ్ బి ది పాసిబుల్ కాన్సిక్వెన్స్ బేస్డ్ ఆన్ ది ఆర్టికల్స్ డిస్కషన్? సుప్రీంకోర్టు ఒకవేళ కరెంట్ అపాయింట్మెంట్ ప్రాసెస్కి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే దానివల్ల ఎటువంటి కాన్సిక్వెన్స్ రావచ్చు? ఎటువంటి కాన్సిక్వెన్స్కి అది దారి తీయవచ్చు? చెప్పండి. దేనికి దారి తీయచ్చు? అంటే ప్రజెంట్ ఎలక్షన్ అపాయింట్మెంట్ ప్రాసెస్లో లోపం ఉంది. ఏంటి లోపం? మీకు చెప్పాను. అది యాక్చువల్గా ఆర్టికల్లో చెప్పకపోయినప్పుడు నేను మీకు చెప్తాను. ఏం చెప్పాను? సెలక్షన్ కమిటీలో, ఓకే, ఎలక్షన్ కమిషన్స్ సెలెక్ట్ చేసే కమిటీలో పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషను, ఓకే, లీడర్ ఆఫ్ అపోజిషను, దాంతోపాటు మినిస్టర్ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషను, సుప్రీంకోర్టు చెప్పిన కమిటీలో సిజేఐ ఉన్నారు. సిజేఐ ప్లస్లో మినిస్టర్ పెట్టారు. సో ఇది తప్పు అని ఒకవేళ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గ్రేటర్ ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్ ఫర్ ఈసీఐ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇండిపెండెన్స్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే సెలక్షన్ కమిటీలో అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఇద్దరు ఉండడం కంటే కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒకళ్ళు, అధికార పార్టీ వాళ్ళు ఒకళ్ళు, సిజేఐ ఉంటే ఇంకా బలంగా ఉంటుంది. సో బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. రెండోది మనకి నెగిటివ్, రెడ్యూస్డ్ ట్రస్ట్. ట్రస్ట్ ఎందుకు తగ్గుతుంది? ట్రస్ట్ యాక్చువల్గా పెరుగుతుంది. కంప్లీట్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎలక్టరల్ ప్రాసెస్ అండర్ జ్యుడిషియల్ కంట్రోల్లోకి ఏమీ వెళ్ళిపోదు. ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ అబాలిష్ ఏమీ అయిపోదు. సో ఆన్సర్ ఈజ్ దిస్. ది ఆర్టికల్ implicitly suggests that democratic institutions like the election commission derive legitimacy primarily from. సో ఆర్టికల్ ఇంప్లిసిట్గా అంటే ఎక్స్ప్లిసిట్గా అంటే ఓపెన్గా, ఇంప్లిసిట్గా అంటే ఇండైరెక్ట్గా ఏం సజెస్ట్ చేస్తుంది? డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎలక్షన్ కమిషన్ డెరైవ్ లెజిటిమసీ. వాటికి లెజిటిమసీ అంటే యాక్సెప్టెన్స్. లెజిటిమసీ అంటే మీనింగ్ ఏంటమ్మా? యాక్సెప్టెన్స్. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు? చెప్పండి. ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరిగ్గా పనిచేస్తుంది అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? దేర్ హిస్టారికల్ రోల్ ఇన్ గవర్నెన్స్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ టైం. అంటే ఎప్పటి వరకు బాగా పనిచేశారు, హిస్టారికల్గా చేశారు కాబట్టి ఇప్పుడు నమ్మకం వచ్చేస్తుందా? నో. దేర్ ఎబిలిటీ టు ఫంక్షన్ అటానమస్లీ వైల్ మెయింటైనింగ్ పబ్లిక్ ట్రస్ట్. ఇది ఇంపార్టెంట్. ప్రజలకి నమ్మకాన్ని, ప్రజలకి వ్యవస్థ పైన ఉన్న నమ్మకాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు అటానమస్గా ఫంక్షన్ చేయగలిగే ఎబిలిటీ వాళ్ళకు ఉంటే, ఎవరికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటే అప్పుడు మనకి లెజిటిమసీ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ బి. The article's argumentation relies on which of the following logical structures? ఎటువంటి లాజికల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఆర్టికల్ యొక్క ఆర్గ్యుమెంటేషన్ ఉంది. అంటే ఆథర్ ఏ లాజికల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఆర్గ్యూ చేశారు గమనించండి ఒకసారి. ఎస్టాబ్లిషింగ్ కాజాలిటీ బిట్వీన్ ఎలక్టోరల్ ఎంగేజ్మెంట్ అండ్ డెమోక్రాటిక్ ట్రస్ట్. ఎస్ ఆర్ నో? ఎస్. ఆథర్ ఏం చేశారు? పబ్లిక్ ట్రస్ట్కి మరియు ఎలక్టోరల్ ఎంగేజ్మెంట్కి కాజాలిటీని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మీరు క్రిటిక్స్తో ఎంగేజ్ అయితే ప్రజలకి నమ్మకం కలుగుతుంది అంటే రెండింటికి కనెక్ట్ చేశారా లేదా ఆధార్? ఎస్, కనెక్ట్ చేశారు. మరి దట్ ఈస్ ది కాజాలిటీ. ఆ కాజాలిటీ అంటే ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేశారు. మీరు క్రిటిక్స్తో ఎంగేజ్ అయితే ప్రజలకి నమ్మకం కలుగుతుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎలక్టోరల్ ఎంగేజ్మెంట్కి డెమోక్రాటిక్ ట్రస్ట్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశారు ఆర్టికల్లో. If
The Election Commission's approach to transparency and engagement becomes a global standard. Which of the following outcomes would be the most likely in other democracies? ఎలక్షన్ కమిషన్ యొక్క అప్రోచ్ ట్రాన్స్పరెన్సీ మరియు ఎంగేజ్మెంట్ విషయంలో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చేస్తే అది అదర్ డెమోక్రసీస్లో ఎటువంటి అవుట్కమ్కి దారి తీయవచ్చు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని డెమోక్రసీస్ కూడా ఇలాగే ట్రాన్స్పరెంట్గా ఉండి, ఎలక్షన్ కమిషన్స్ కూడా ఇలాగే ట్రాన్స్పరెంట్గా ఉండి క్రిటిక్స్తో ఎంగేజ్ అయితే ఏమవుతుంది? మంచి జరుగుతుంది. చెడే ఉంటుంది, మంచే. రెడ్యూస్డ్ పొలిటికల్ పోలరైజేషన్ అండ్ ఇంక్రీజ్డ్ బైపార్టిసన్ ట్రస్ట్ ఇన్ ఎలక్షన్స్. ఓకే, రెడ్యూస్డ్ పొలిటికల్ పోలరైజేషన్ అనేది తగ్గుతుంది. అంటే రాజకీయ పరంగా రెండు ముక్కలుగా విడిపోవడం, పోలరైజ్ అవడం, రెండు ధ్రువాలుగా విడిపోవడం అనేది తగ్గుతుంది. ఇంక్రీజ్డ్ బైపార్టిసన్ ట్రస్ట్, ఎలక్షన్స్లో బైపార్టిసన్ ట్రస్ట్ పెరుగుతుంది. అంటే రెండు పార్టీలు, అపోజిషన్ పార్టీ మనకి వ్యతిరేకంగా ఉండి రూలింగ్ పార్టీ మాత్రమే సపోర్ట్గా ఉండే పరిస్థితి ఉండదు. రెండు కూడా, ఇద్దరికీ కూడా నమ్మకం పెరుగుతుంది, ఒకరి మీద ఒకరి నమ్మకాలు కూడా కలుగుతాయి. ఎస్, ఎందుకంటే ఎవరు నేను క్వశ్చన్ చేసినా తప్పుపట్టిన వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. నేను మీకు ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్ చేస్తాను. ఎందుకు చేస్తాను? ఐ కమ్ లైవ్, నేను లైవ్ వస్తాను యూట్యూబ్లో. మీరు ఏది అడిగినా నేను చెప్తాను, నన్ను విమర్శించినా సమాధానం చెప్తాను. దానివల్ల ఏం బిల్డ్ అవుతుంది? ట్రస్ట్ బిల్డ్ అవుతుంది.